హలో అండి, మరో పద్యం రాసుకుందాం. ఇవాళ చక్కటి పద్యాలు మనకి బాగా నచ్చుతున్నాయి కదా. అలాంటి పద్యాలు, అద్భుతమైన పద్యాలు మనం తీసుకుని వచ్చాం కనుక అద్భుతమైన పద్యం ఈరోజు రాసుకుందామా. ఆ పద్యం ఏమిటంటే, ధనము లేమి అనగా దావానలంబది, తన్ను జరచు మీరి తాను జరచు, తన్ను జరచు మీరి తావు జరచు, ధనము లేమి మదిని తలవనే పాపంబు, విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాం, పద్యం రాసుకుని భావం చదువుకుందాం. ఏమంటున్నారు వేమన గారు? ధనము లేమి అనగా దావానలంబది, ధనము లేమి అనగా దావానలంబది, తన్ను జరచు మీరు తావు జరచు, తన్ను జరచు మీరి దావు తావు జరచు. ధనము లేమి మదిని తలవనే పాపంబు, ధనము లేమి మదిని తలవనే పాపంబు, ధనము లేమి మదిని తలవనే పాపంబు, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుడు తన వద్ద ధనము లేదు అని అనుకొనరాదు. అట్లు అనుకొనుట బడబాగ్ని కంటే ఘోరమైనది. అనుకున్న వానిని మాత్రమే కాక ఆ ప్రదేశమునందరి అందరికీ హాని చేయును. ఒక్క ధనము అనే కాదు, ఆరోగ్యమైన, అవసరాలైనా ఏదైనా సరే మన దగ్గర లేదు అన్నమాట అస్సలు రాకూడదు. లేకపోతే లేదనక ఏమనాలి మేడం అంటారా? లేకపోతే లేదని అంటాము. కానీ చిన్నప్పుడు మీకు చూసుకున్నట్టయితే మన జనరేషన్ వాళ్ళకి, మన పెద్దవాళ్ళు ఏదైనా సరే అయిపోయింది లేదు అనే మాటలు చెప్పేవాళ్ళు కాదు కదా. అలా అనొద్దు అనేవాళ్ళు. నిండుకుంది, చూసారా? నిండుగుంది అంటే నిండుగా ఉన్నట్టే కదా. నిండుకుంది అంటే లేదు అని అర్థం. అర్థం అదే, కానీ మాట తేడా. లేదు అనే మాట అననిచ్చేవాళ్లే కాదు, అందరికీ తెలిసే ఉంటుంది.
అలాగే ఏదైనా ఆరోగ్యం ఎప్పుడు చూసినా కొంతమంది నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఎప్పుడు నాకు రోగాలే, ఆ రోగం ఈ రోగం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్కి మనం ఏది అందిస్తామో అదే రిపీట్ చేస్తూ ఉంటుంది కదా. మరి ఆరోగ్యం బాగోక మంచం పడితే ఆరోగ్యం బాగోలేదనుకో ఏమనాలి మేడం అంటారు కదా. ఆరోగ్యం బాగాలేదు కరెక్టే, అయినా సరే నాకు ఆరోగ్యం బాగుంది, నేను హెల్తీగా ఉన్నాను, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ హెల్తీ అనుకున్నాం అనుకో, ఆ సబ్కాన్షియస్ మైండ్ అదే విని ఓహో హెల్తీగా ఉన్నావా, నేనేంటి హెల్తీగా లేవనుకున్నాను, ఓకే హెల్తీగా ఉందంట, హెల్తీగా చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ పిచ్చి మాటలు కావు. ఎంతోమంది ఇలా చెప్తుంటే నేను కూడా అలాగే అనుకున్నాను. పిచ్చి మనకి ఏంటి అసలు లేదు, ఇక్కడ రూపాయి లేదు, ఏదో చెప్తారు బాగుపడతావు ఎప్పుడుకో అని, ఇంటి బాగుపడేది నా మొహం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అలా అనడం మానేసి నా దగ్గర ఉంది, ఐఆమ్ సేఫ్, ఐఆమ్ హెల్తీ, ఐఆమ్ రిచ్ అనుకుంటూ ఉన్నాను, నిజంగా రిచ్ అవుతున్నాం, నిజంగా హెల్తీగా ఉన్నాం, ఎలాంటి రోగాలు లేకుండా, ఒక్క ట్యాబ్లెట్ వేసుకునే అవసరం కూడా లేకుండా అంత హెల్తీగా తయారైపోయాం. అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ విశ్వానికి చేరవేస్తుందట అన్నమాట. ఏదనుకున్నా సరే ఇది మంచా చెడా ఆ సబ్కాన్షియస్ మైండ్కి తెలియదట. మనం ఏది కోరుకుంటున్నామో అంటే పదే 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 మనం ఏది ఉచ్చరిస్తున్నామో ఆ మాటని, ఓహో వీడికి ఇది ఇష్టమా, ఈమెకి ఇది ఇష్టమా, ఓకే తీర్చేద్దాం, ఎవరినన్నా చంపాలరా అనుకున్నాం అనుకో, చంపాలని ఓకే రైట్ చంపాయి, తర్వాత బాధపడేది ఎవరు? సబ్కాన్షియస్ మైండ్. నాటి అంటారు చూసారా, అలా నాటి అనమాట. అంటే చిలిపి. మనం ఏదనుకుంటున్నాం అది మంచా చెడా అదేం ఆలోచించదారు సబ్కాన్షియస్ మైండ్. మనం ఏది 10 సార్లు అనుకుంటూ ఉంటామో ఆ మాటని యూనివర్స్కి చేరవేసి, ఓ యూనివర్స్ మా చూడు ఎంత బాధపడి ఎలా అనుకుంటున్నారు, ఎప్పుడు ఆ మాటని 10 సార్లు తలుచుకుంటున్నారు, తీర్చేయచ్చు కదా అనగానే యూనివర్స్ కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్కి యూనివర్స్కి కనెక్షన్ ఉంటుంది కనుక ఆ యూనివర్స్ మనం ఏది కోరుకుంటున్నామో అది తీర్చేస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, తదాస్తు దేవతలు ఉంటారు. అంటే యూనివర్స్ సబ్కాన్షియస్ మైండ్ ఇవన్నీ చెప్పినా వీళ్ళకి అర్థమై చావలే అని చెప్పి, చిన్నప్పుడు ఏమర్థమవుతాయి మనకి, అర్థమైనా కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళు చెప్పినా మనం కొట్టి పారేస్తాం. ఏంటి మన దగ్గర లేదు, మనకి తలకి మించిన కోరికలు కోరేసుకుంటే అయిపోతాయా, నన్ను మించి నేను కోరుకోను, నాకు ఇంతే వస్తుంది అనుకుంటా. కానీ వాళ్ళు ఏం చెప్తారు, అక్కడ వేయాలి. ఇప్పుడు మీరు సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళని కూడా మనం అడిగితే వాళ్ళు అదే చెప్తారు, ఆకాశానికి నిచ్చెన వెయ్యాలి అని అనుకుంటే ఆకాశానికి నిచ్చెలు వేస్తున్నాడు రా, పేక మేడలు కడుతున్నాడు రా, పగటి కళలు కంటున్నాడు రా అంటారు. వాళ్ళే కరెక్ట్. పగటి కళలు కనాలి, ఆకాశానికి నిచ్చెన వెయ్యాలి, అప్పుడే మనం ఏ గోల్ అనుకుంటున్నాం ఆ గోల్కి రీచ్ అవుతాం. ఆకాశం వరకు వెళ్తే ఆకాశానికి నిచ్చెన వేసేంత స్టేజ్లో మనం ఉన్నాం అనుకుంటే మనం ఇంతవరకు వస్తాం. అది కూడా లేకుండా నేను ఇంతే, నా లెవెల్ ఇంతే, నేను ఇంతకు మించి ఆలోచించను, నేను చాలా గొప్పవాడిని, నువ్వే పిచ్చిదానిలాగా నీలాగా అంత పెద్ద పెద్ద ఆలోచనలు అయితే నేను ఆలోచించను, నేను ఎంతవరకు నాకు తెలుసు, నా పొజిషన్ ఎంతవరకు నాకు తెలుసు, నా టాలెంట్ ఎంతవరకు నాకు తెలుసు, అక్కడి వరకే నేను ఆలోచిస్తానంటే అక్కడే ఉంటాను. ఎక్కడి వరకు ఆలోచిస్తున్నావు అక్కడి వరకే ఉంటావు. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్కి నువ్వు ఎక్కడి వరకు తెలియదు కదా, నీకు ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా అదేం తెలియదు. మనం ఏదైతే 10 సార్లు మన నోటితో ఉచ్చరిస్తామో, మన ఆలోచనలో ఆలోచిస్తామో అది యూనివర్స్కి చేరవేసేస్తుంది, యూనివర్స్ మన కోరికలు తీర్చేస్తుంది. అందుకే ఎప్పుడు రోగం 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 అనుకునే వాళ్ళు బెడ్ మీదే ఉంటారు, ఎప్పుడు లేదు 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 అనుకునే వాళ్ళు లేకుండానే ఉంటారు. ఎందుకంటే మన కోరిక తీరుతుంది, మనకు కావాల్సినదే కదా, లేదు రోగాలు రావాలి అని కోరుకుంటున్నాం. అంటే రోగాలు రావాలని పర్టికులర్గా కోరుకోకర్లు, ఎవరు కోరుకోరాలి, రోగాలు రావాలి యాక్సిడెంట్ అవ్వాలి ఇలా ఎవరు కోరుకోరు. కానీ మనం అనుకుంటున్నాం, అబ్బా నాకు బాగాలేదబ్బా ఈరోజు, అబ్బా తలనొప్పిగా ఉందమ్మా, కాళ్ళు నొప్పులు, బా చాలా కష్టపడిపోయా, అబ్బా టైర్డ్ అయిపోయా, చేతులు లాగేస్తున్నాయి, అబ్బాయి మళ్ళీ ఏ పని చేయలేము, ఇలా అనుకుంటూ ఉంటాం చూసారా. అది ప్రతిరోజు మనం ఏదో ఒక విధంగా అనుకున్నప్పుడు అది నెరవేరుతుంది. చెడు నెరవేరినప్పుడు మంచి ఎందుకు నెరవేరుతుంది? మరి ఎక్స్పెరిమెంట్స్ ఇవే అనమాట. అలా ఎక్స్పెరిమెంట్స్ చేసి చేసి మంచి కూడా నెరవేరుతుంది, తప్పనిసరిగా మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది అని ఈ మధ్య చాలా కొన్ని వేల వీడియోలు వాటి మీద వస్తున్నాయి, కావాలంటే చూసుకోండి. కాబట్టి ఏమంటున్నారు వేమన్ గారు, ఏమంటున్నారు, మనుష్యుడు తన వద్ద ధనము లేదు అని అనుకోరా. చూసారా, వేమన్ గారు కూడా అదే చెప్తున్నారు.
బ్రహ్మం గారు కూడా అదే చెప్తారు, ఎవరైనా అదే చెప్తారు. లేదనే మాట అనుకోవద్దు, అసలు ఇంట్లో లేదనే మాట రావద్దు. ఇంకొకటి దరిద్రం, చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. దరిద్రం దరిద్రం కర్మ అని. దరిద్రం అనే మాట అస్సలే రాకూడదు. దరిద్రం అని 10 సార్లు మనం అంటే ఒక దరిద్రం కావాలి వీడికి, ఓకే దరిద్రం ఇచ్చే, యూనివర్స్ పాపం దరిద్రం కోరుకుంటున్నాడు ఇచ్చే అంటుంది. మన సబ్కాన్షియస్ మైండ్కి కానీ యూనివర్స్కి కానీ ఎలాంటి తారతమ్యాలు ఎలాంటి భేదాలు లేవు. మనం కోరుకున్నది ఇవ్వడమే వాటి లక్ష్యం. అలాంటప్పుడు మనం మంచిగా కోరుకుంటే వల్ల మనం పెద్ద పెద్దలు కావాలని కోరుకోవచ్చు కదా. తప్పు రోగాలు కావాలి ఏమి లేదని కోరుకున్నప్పుడు అవి ఇచ్చినప్పుడు మంచి పెద్ద పెద్ద కావాలన్నప్పుడు ఎందుకు ఇవ్వదు, ఇస్తుంది గ్యారెంటీగా. కాబట్టి పెద్ద పెద్దవి కోరేసుకుందాం, అన్ని మంచివే కోరేసుకుందాం. అలాగే మనుష్యుడు తన వద్ద ధనము లేదని అనుకోరాదని వేమన గారు కూడా చెప్తున్నారు. అట్లా అనుకోనుట బడబాగ్ని కంటే ఘోరమైనది. మన దగ్గర ఏది లేదనుకున్న కొద్దీ బడబాగ్ని కంటే ఎక్కువ కష్టాలు అనుభవిస్తాం. అంటే బడబాగ్ని అంటే పెద్ద లావా వచ్చేసి కొండలు అవన్నీ కాలిపోతాయి చూసారా, అంత అడవులు తగలడిపోతాయి. అంత అగ్ని కంటే కూడా ఘోరమైన మాట అట లేదు అని. ఎందుకు ఎంత లేదు అనుకుంటాం, అంత దరిద్రం అనుభవిస్తూ ఉంటాం. దరిద్రం అనే మాట అన్నట్టు వచ్చింది, అసలు రాదు ఎప్పుడు కూడా. ఉదాహరణ కోసం చెప్తున్నా, నెగిటివ్ మాటే రాదు అన్నమాట. జరుగుతుంది, అవుతుంది, నేను చేస్తాను, నేను సాధించగలను, ఇవే మాటలు వస్తాయి. అందుకే ఏదైనా సాధిస్తానన్న నమ్మకం 100% ఉంది నాకు. అనుకున్న దానిని మాత్రమే కాక ఆ ప్రదేశమునందరికీ హాని చేయును. మనం లేదు అనుకోవడం వల్ల మనకి లేకుండా పోవడమే కాకుండా మన ఫ్యామిలీలు కూడా వాటి వల్ల సఫర్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఏదో ఒక ఫ్యామిలీ అనేది ఫుల్ రిచ్గానో ఫుల్ పై పొజిషన్లో ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఉపయోగం ఎలాగైతే ఉంటుందో, ఆ ఫ్యామిలీ ఎలాగా లేదు, ఒక ఫ్యామిలీ ఏమీ లేని పరిస్థితిలో ఉంటే కూడా ఆ చుట్టుపక్కల ఫ్యామిలీలు కూడా సఫర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడేదో ఒకటి అడుగుతూ ఉంటాం కదా, లేదు అని అది ఇది అని. కాబట్టి వాళ్ళు కూడా మన వల్ల సఫర్ అవుతారు. అందుకే ఎప్పుడు కూడా లేదు అనే మాట అనద్దు. తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అంటారని ఒక సింపుల్ మాటతో మన పెద్దవాళ్ళు మనకు నేర్పించారు. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు చెప్పేదేంటి ఎదక్కలు ఇవన్నీ వింటారా అంటారు. నిజం అది. అంటే ఇదే సబ్కాన్షియస్ మైండ్, యూనివర్సు ఇవన్నీ చెప్తే ఫిలాసఫీ అబ్బో అంటామని ఇంత సింపుల్గా తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తదాస్తు అంటారు. నువ్వు మంచి అనుకుంటే మంచికి తదాస్తు, చెడు అనుకుంటే చెడుకి తదాస్తు అంటారు. కాబట్టి అది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడద్దు. లేవు అనే మాట అసలు రానిచ్చేవాళ్ళే కాదు, నిండుకుందనే మాటే చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా. అలా నాకైతే అలా చెప్పారు. మరి మీలో ఎంతమందికి చెప్పారో మీరు కూడా మీ పెద్దవాళ్ళు ఏమంటున్నారు ఇలా చెప్పుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిండుకుంది అని ఎంతమంది మీరు ఇంట్లో ఉపయోగించారో ఆ మాటని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే తదాస్తు దేవతలు ఉన్నారు, తదాస్తు అంటారు, కాబట్టి చెడు మాటలు మాట్లాడకు అని ఎంతమందికి చెప్పారో మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ భావాన్ని ఇప్పుడు మనం రాసుకున్నాం. మనుష్యుడు తన వద్ద ధనము లేదు అని అనుకోరాదు. మనుష్యుడు తన వద్ద ధనం లేదు అని అనుకోరాదు. అట్లు అనుకొనుట బడబాగ్ని కంటే ఘోరమైనది. బడబాగ్ని కంటే ఘోరమైనది. అనుకున్న వాడిని మాత్రమే కాక అనుకున్న వారిని
అనుకున్న వారిని మాత్రమే కాక అనుకున్న వారిని మాత్రమే కాక ఆ ప్రదేశమునందరి అందరికీ హాని చేయును. ఆ ప్రదేశము నందరి అందరికీ హాని చేయును. కాబట్టి ఎప్పుడు కూడా లేదు, రాదు, అవ్వదు, నా వల్ల కాదు ఇలాంటి మాటలు అస్సలు అనద్దు, అనుకోవద్దు. మీరు నిరంతరం నా దగ్గర ఉంది, ఐఎమ్ గ్రేట్, నేను అన్నీ సాధిస్తాను, ఇది నా వల్ల అవుతుంది, అయ్యి తీరుతుంది, ఎందుకు కాదు? అయిన వాళ్ళందరూ ఎవరు? ఎక్కడి నుంచి దిగి వచ్చారా? కాదు కదా, మనలాగే వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు కూడా ఎన్నెన్ని సాధించారు. వాళ్ళు సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేము అనే మనస్తత్వంతో 100% మన మీద మనం కాన్ఫిడెన్స్తో ఉన్నట్టయితే ఏ పనైనా సరే జరిగి తీరుతుంది. నేను ఉదాహరణ దానికి. ఓకేనా? హలో అండి, మరో పద్యం రాసుకుందాం ఇవాళ. చక్కటి పద్యాలు మనకి బాగా నచ్చుతున్నాయి కదా. అలాంటి పద్యాలు, అద్భుతమైన పద్యాలు మనం తీసుకుని వచ్చాం కనుక అద్భుతమైన పద్యం ఈరోజు రాసుకుందామా? ఆ పద్యం ఏమిటంటే, ధనము లేమి అనగా దావానలంబది, తన్ను జరచు మీరి తాను జరచు, తన్ను జరచు మీరి తావు జరచు, ధనము లేమి మదిని తలవనే పాపంబు, విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాం, పద్యం రాసుకుని భావం చదువుకున్నాం. ఏమంటున్నారు వేమన్ గారు? ధనము లేమి అనగా దావానలంబది, ధనము లేమి అనగా దావానలంబది, తన్ను జరచు మీరి తావు జరచు, తన్ను జరచు మీరి దావు తావు జరచు. ధనము లేమి మదిని తలపనే పాపంబు, ధనము లేమి మదిని తలవనే పాపంబు, ధనము లేమి మదిని తలవనే పాపంబు, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు
ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుడు తన వద్ద ధనము లేదు అని అనుకొనరాదు. అట్లు అనుకొనుట బడబాగ్ని కంటే ఘోరమైనది. అనుకున్న వానిని మాత్రమే కాక ఆ ప్రదేశమునందరి అందరికీ హాని చేయును. ఒక్క ధనము అనే కాదు, ఆరోగ్యమైన అవసరాలైనా ఏదైనా సరే మన దగ్గర లేదు అన్నమాట అస్సలు రాకూడదు. లేకపోతే లేదనక ఏమనాలి మేడం అంటారా? లేకపోతే లేదని అంటాము. కానీ చిన్నప్పుడు మీకు చూసుకున్నట్టయితే మన జనరేషన్ వాళ్ళకి మన పెద్దవాళ్ళు ఏదైనా సరే అయిపోయింది లేదు అనే మాటలు చెప్పేవాడు కాదు కదా. అలా అనొద్దు అనేవాడు. నిండుకుంది, చూసారా? నిండుకుంది అంటే నిండుగా ఉన్నట్టే కదా. నిండుకుంది అంటే లేదు అని అర్థం. అర్థం అదే, కానీ మాట తేడా. లేదు అనే మాట అననిచ్చేవాళ్లే కాదు, అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే ఏదైనా ఆరోగ్యం ఎప్పుడు చూసినా కొంతమంది నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు, ఎప్పుడు నాకు రోగాలే, ఆ రోగం ఈ రోగం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్కి మనం ఏది అందిస్తామో అదే రిపీట్ చేస్తూ ఉంటుంది కదా. మరి ఆరోగ్యం బాగోక మంచం పడితే ఆరోగ్యం బాగోలేదనుకో ఏమనాలి మేడం అంటారు కదా. ఆరోగ్యం బాగాలేదు కరెక్టే, అయినా సరే నాకు ఆరోగ్యం బాగుంది, నేను హెల్తీగా ఉన్నాను, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ హెల్తీ అనుకున్నాం అనుకో, ఆ సబ్కాన్షియస్ మైండ్ అదే విని ఓహో హెల్తీగా ఉన్నావా, నేనేంటి హెల్తీగా లేవనుకున్నాను, ఓకే హెల్తీగా ఉందంట, హెల్తీగా చేద్దాం అనుకుంటున్నారు. ఇవన్నీ పిచ్చి మాటలు కావు. ఎంతోమంది ఇలా చెప్తుంటే నేను కూడా అలాగే అనుకున్నాను. పిచ్చి మనకి ఏంటి అసలు లేదు, ఇక్కడ రూపాయి లేదు, ఏదో చెప్తారు బాగుపడతావు ఎప్పుడుకో అని, ఏంటి బాగుపడేది నా మొహం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అలా అనడం మానేసి నా దగ్గర ఉంది, ఐఆమ్ సేఫ్, ఐఆమ్ హెల్తీ, ఐఆమ్ రిచ్ అనుకుంటూ ఉన్నాను, నిజంగా రిచ్ అవుతున్నాం, నిజంగా హెల్తీగా ఉన్నాం, ఎలాంటి రోగాలు లేకుండా, ఒక్క ట్యాబ్లెట్ వేసుకునే అవసరం కూడా లేకుండా అంత హెల్తీగా తయారైపోయాం. అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ విశ్వానికి చేరవేస్తుందట అన్నమాట. ఏదనుకున్నా సరే ఇది మంచా చెడా ఆ సబ్కాన్షియస్ మైండ్కి తెలియదట. మనం ఏది కోరుకుంటున్నామో అంటే పదే 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 మనం ఏది ఉచ్చరిస్తున్నామో ఆ మాటని, ఓహో వీడికి ఇది ఇష్టమా, ఈమెకి ఇది ఇష్టమా, ఓకే తీర్చేద్దాం. ఎవరినన్నా చంపాలరా అనుకున్నాం అనుకో, చంపాలని ఓకే రైట్ చంపే, తర్వాత బాధపడేది ఎవరు? సబ్కాన్షియస్ మైండ్. నాటి అంటారు చూసారా, అలా నాటి అనమాట. అంటే చిలిపి. మనం ఏదనుకుంటున్నాం అది మంచా చెడా అదేం ఆలోచించదు సబ్కాన్షియస్ మైండ్. మనం ఏది 10 సార్లు అనుకుంటూ ఉంటామో ఆ మాటని యూనివర్స్కి చేరవేసి, ఓ యూనివర్స్ మా చూడు ఎంత బాధపడి ఎలా అనుకుంటున్నారు, ఎప్పుడు ఆ మాటని 10 సార్లు తలుచుకుంటున్నారు, తీర్చేయచ్చు కదా అనగానే యూనివర్స్ కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్కి యూనివర్స్కి కనెక్షన్ ఉంటుంది కనుక ఆ యూనివర్స్ మనం ఏది కోరుకుంటున్నామో అది తీర్చేస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, తదాస్తు దేవతలు ఉంటారు. అంటే యూనివర్స్ సబ్కాన్షియస్ మైండ్ ఇవన్నీ చెప్పినా వీళ్ళకి అర్థమై చావలే అని చెప్పి, చిన్నప్పుడు ఏమర్థమవుతాయి మనకి, అర్థమైనా కొంచెం పెద్దయ్యాక వాళ్ళు చెప్పినా మనం కొట్టి పారేస్తాం. ఏంటి మన దగ్గర లేదు, మనకి తలకి మించిన కోరికలు కోరేసుకుంటే అయిపోతాయా, నన్ను మించి నేను కోరుకోను, నాకు ఇంతే వస్తుంది అనుకుంటాను. కానీ వాళ్ళు ఏం చెప్తారు, అక్కడ వెయ్యాలి. ఇప్పుడు మీరు సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళని కూడా మనం అడిగితే వాళ్ళు అదే చెప్తారు, ఆకాశానికి నిచ్చెన వెయ్యాలి అని అనుకుంటే ఆకాశానికి నిచ్చెలు వేస్తున్నాడు రా, పేక మేడలు కడుతున్నాడు రా, పగటి కళలు కంటున్నాడు రా అంటారు. వాళ్ళే కరెక్ట్. పగటి కళలు కనాలి, ఆకాశానికి నిచ్చెన వెయ్యాలి. అప్పుడే మనం ఏ గోల్ అనుకుంటున్నాం ఆ గోల్కి రీచ్ అవుతాం. ఆకాశం వరకు వెళ్తే ఆకాశానికి నిచ్చెన వేసేంత స్టేజ్లో మనం ఉన్నాం అనుకుంటే మనం ఇంతవరకు వస్తాం. అది కూడా లేకుండా నేను ఇంతే, నా లెవెల్ ఇంతే, నేను ఇంతకు మించి ఆలోచించను, నేను చాలా గొప్పవాడిని, నువ్వే పిచ్చిదానిలాగా నీలాగా అంత పెద్ద పెద్ద ఆలోచనలు అయితే నేను ఆలోచించను, నేను ఎంతవరకు నాకు తెలుసు, నా పొజిషన్ ఎంతవరకు నాకు తెలుసు, నా టాలెంట్ ఎంతవరకు నాకు తెలుసు, అక్కడి వరకే నేను ఆలోచిస్తానంటే అక్కడే ఉంటాను. ఎక్కడి వరకు ఆలోచిస్తున్నావు అక్కడి వరకే ఉంటావు. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్కి నువ్వు ఎక్కడి వరకు తెలియదు కదా,
నీకు ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా అదేం తెలియదు. మనం ఏదైతే 10 సార్లు మన నోటితో ఉచ్చరిస్తామో, మన ఆలోచనలో ఆలోచిస్తామో అది యూనివర్స్కి చేరవేసేస్తుంది. యూనివర్స్ మన కోరికలు తీర్చేస్తుంది. అందుకే ఎప్పుడు రోగం 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 అనుకునే వాళ్ళు బెడ్ మీదే ఉంటారు. ఎప్పుడు లేదు 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 అనుకునే వాళ్ళు లేకుండానే ఉంటారు. ఎందుకంటే మన కోరిక తీరుతుంది. మనకు కావాల్సినదే కదా, లేదు రోగాలు రావాలి అని కోరుకుంటున్నాం. అంటే రోగాలు రావాలని పర్టికులర్గా కోరుకోక్కర్లేదు, ఎవరు కోరుకోరు. రోగాలు రావాలి, యాక్సిడెంట్ అవ్వాలి ఇలా ఎవరు కోరుకోరు. కానీ మనం అనుకుంటున్నాం, అబ్బా నాకు బాగాలేదబ్బా ఈరోజు, అబ్బా తలనొప్పిగా ఉందమ్మా, కాళ్ళు నొప్పులు, బా చాలా కష్టపడిపోయా, అబ్బా టైర్డ్ అయిపోయా, అబ్బా చేతులు లాగేస్తున్నాయి, అబ్బాయి మళ్ళీ ఏ పని చేయలేము ఇలా అనుకుంటూ ఉంటాం చూసారా. అది ప్రతిరోజు మనం ఏదో ఒక విధంగా అనుకున్నప్పుడు అది నెరవేరుతుంది. చెడు నెరవేరినప్పుడు మంచి ఎందుకు నెరవేరుతుంది? మరి ఎక్స్పెరిమెంట్స్ ఇవే అనమాట. అలా ఎక్స్పెరిమెంట్స్ చేసి చేసి మంచి కూడా నెరవేరుతుంది, తప్పనిసరిగా మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది అని ఈ మధ్య చాలా కొన్ని వేల వీడియోలు వాటి మీద వస్తున్నాయి, కావాలంటే చూసుకోండి. కాబట్టి ఏమంటున్నారు వేమన్ గారు? ఏమంటున్నారు? మనుష్యుడు తన వద్ద ధనము లేదు అని అనుకోరా. చూసారా, వేమన్ గారు కూడా అదే చెప్తున్నారు, బ్రహ్మం గారు కూడా అదే చెప్తారు, ఎవరైనా అదే చెప్తారు. లేదనే మాట అనుకోవద్దు, అసలు ఇంట్లో లేదనే మాట రావద్దు. ఇంకొకటి దరిద్రం, చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. దరిద్రం దరిద్రం కర్మ అని. దరిద్రం అనే మాట అస్సలే రాకూడదు. దరిద్రం అని 10 సార్లు మనం అంటే ఒక దరిద్రం కావాలి వీడికి, ఓకే దరిద్రం ఇచ్చే, యూనివర్స్ పాపం దరిద్రం కోరుకుంటున్నాడు ఇచ్చే అంటుంది. మన సబ్కాన్షియస్ మైండ్కి కానీ యూనివర్స్కి కానీ ఎలాంటి తారతమ్యాలు ఎలాంటి భేదాలు లేవు. మనం కోరుకున్నది ఇవ్వడమే వాటి లక్ష్యం. అలాంటప్పుడు మనం మంచిగా కోరుకుంటే పోలా, మనం పెద్ద పెద్దలు కావాలని కోరుకోవచ్చు కదా. తప్పు రోగాలు కావాలి ఏమి లేదని కోరుకున్నప్పుడు అవి ఇచ్చినప్పుడు మంచి పెద్ద పెద్ద కావాలన్నప్పుడు ఎందుకు ఇవ్వదు, ఇస్తుంది గ్యారెంటీగా. కాబట్టి పెద్ద పెద్దవి కోరేసుకుందాం, అన్ని మంచివే కోరేసుకుందాం. అలాగే మనుష్యుడు తన వద్ద ధనము లేదని అనుకోరాదని వేమన్ గారు కూడా చెప్తున్నారు. అట్లా అనుకోనుట బడబాగ్ని కంటే ఘోరమైనది. మన దగ్గర ఏది లేదు లేదనుకున్న కొద్దీ బడబాగ్ని కంటే ఎక్కువ కష్టాలు అనుభవిస్తాం. అంటే బడబాగ్ని అంటే పెద్ద లావా వచ్చేసి కొండలు అవన్నీ కాలిపోతాయి చూసారా, అంత అడవులు తగలడిపోతాయి. అంత అగ్ని కంటే కూడా ఘోరమైన మాట అట లేదు అని. ఎందుకు? ఎంత లేదు లేదు అనుకుంటాం, అంత దరిద్రం అనుభవిస్తూ ఉంటాం. దరిద్రం అనే మాట నాన్నట్టు వచ్చింది, అసలు రాదు ఎప్పుడు కూడా. ఉదాహరణ కోసం చెప్తున్నా, నెగిటివ్ మాటే రాదు నన్నోటి మాట. జరుగుతుంది, అవుతుంది, నేను చేస్తాను, నేను సాధించగలను, ఇవే మాటలు వస్తాయి. అందుకే ఏదైనా సాధిస్తానన్న నమ్మకం 100% ఉంది నాకు. అనుకున్న దానిని మాత్రమే కాక ఆ ప్రదేశమునందరికీ హాని చేయును. మనం లేదు అనుకోవడం వల్ల మనకి లేకుండా పోవడమే కాకుండా మన ఫ్యామిలీలు కూడా వాటి వల్ల సఫర్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఏదో ఒక ఫ్యామిలీ అనేది ఫుల్ రిచ్గానో ఫుల్ పై పొజిషన్లో ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఉపయోగం ఎలాగైతే ఉంటుందో, ఆ ఫ్యామిలీ ఎలాగా లేదు, ఒక ఫ్యామిలీ ఏమీ లేని పరిస్థితిలో ఉంటే కూడా ఆ చుట్టుపక్కల ఫ్యామిలీలు కూడా సఫర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడేదో ఒకటి అడుగుతూ ఉంటాం కదా, లేదు అని, అది ఇది అని. కాబట్టి వాళ్ళు కూడా మన వల్ల సఫర్ అవుతారు. అందుకే ఎప్పుడు కూడా లేదు అనే మాట అనద్దు. తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అంటారు అని ఒక సింపుల్ మాటతో మన పెద్దవాళ్ళు మనకి నేర్పించారు. ఇప్పుడు నేర్పించినా నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు చెప్పేదేంటి ఎరక్కలు ఇవన్నీ వింటారా అంటారు. నిజం అది. అంటే ఇదే సబ్కాన్షియస్ మైండ్, యూనివర్సు ఇవన్నీ చెప్తే ఫిలాసఫీ అబ్బో అని అంటామని ఇంత సింపుల్గా తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తదాస్తు అంటారు. నువ్వు మంచి అనుకుంటే మంచికి తదాస్తు, చెడు అనుకుంటే చెడుకి తదాస్తు అంటారు. కాబట్టి అది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడద్దు. లేవు అనే మాట అసలు రానిచ్చేవాళ్ళే కాదు, నిండుకుందనే మాటే చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా. అలా నాకైతే అలా చెప్పారు. మరి మీలో ఎంతమందికి చెప్పారో మీరు కూడా మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా చెప్పుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిండుకుంది అని ఎంతమంది మీరు ఇంట్లో ఉపయోగించారో ఆ మాటని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే తదాస్తు దేవతలు ఉన్నారు, తదాస్తు అంటారు, కాబట్టి చెడు మాటలు మాట్లాడకు అని ఎంతమందికి చెప్పారో మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ భావాన్ని ఇప్పుడు మనం రాసుకున్నాం. మనుష్యుడు తన వద్ద ధనము లేదు అని అనుకోరాదు. మనుష్యుడు
తన వద్ద ధనం లేదు అని అనుకోరాదు. అట్టు అనుకొనుట బడబాగ్ని కంటే ఘోరమైనది. బడబాగ్ని కంటే ఘోరమైనది. అనుకున్న వాణిని మాత్రమే కాక అనుకున్న వారిని మాత్రమే కాక ఆ ప్రదేశమునందరికీ హాని చేయును. ఆ ప్రదేశము అందరికీ హాని చేయును. కాబట్టి ఎప్పుడు కూడా లేదు, రాదు, అవ్వదు, నా వల్ల కాదు ఇలాంటి మాటలు అస్సలు అనద్దు, అనుకోవద్దు. మీరు నిరంతరం నా దగ్గర ఉంది, ఐఎమ్ గ్రేట్, నేను అన్నీ సాధిస్తాను, ఇది నా వల్ల అవుతుంది, అయ్యి తీరుతుంది, ఎందుకు కాదు? అయిన వాళ్ళందరూ ఎవరు? ఎక్కడి నుంచి దిగి వచ్చారా? కాదు కదా, మనలాగే వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు కూడా ఎన్నెన్ని సాధించారు. వాళ్ళు సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేము అనే మనస్తత్వంతో 100% మన మీద మనం కాన్ఫిడెన్స్తో ఉన్నట్టయితే ఏ పనైనా సరే జరిగి తీరుతుంది. నేను ఉదాహరణ దానికి. ఓకేనా? హలో అండి, మరో పద్యం రాసుకుందాం ఇవాళ. చక్కటి పద్యాలు మనకి బాగా నచ్చుతున్నాయి కదా. అలాంటి పద్యాలు, అద్భుతమైన పద్యాలు మనం తీసుకుని వచ్చాం కనుక అద్భుతమైన పద్యం ఈరోజు రాసుకుందామా? ఆ పద్యం ఏమిటంటే, ధనము లేమి అనగా దావానలంబది, తన్ను జరచు మీరి తాను జరచు, తన్ను జరచు మీరి తావు జరచు, ధనము లేమి మదిని తలవనే పాపంబు, విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాం, పద్యం రాసుకుని భావం చదువుకున్నాం. ఏమంటున్నారు వేమన గారు? ధనము లేమి అనగా దావానలంబది, ధనము లేమి అనగా దావానలంబది, తన్ను జరచు మీరు తావు జరచు, తన్ను జరచు మీరి దావు తావు జరచు. ధనము లేమి మదిని తలవనే పాపంబు, ధనము లేమి మదిని తలవనే పాపంబు, ధనము లేమి
మది తలవనే పాపము విశ్వదాభిరామం వినురవే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా మనుష్యుడు తన వద్ద ధనము లేదు అని అనుకొనరాదు. అట్లు అనుకొనుట బడబాగ్ని కంటే ఘోరమైనది. అనుకున్న వానిని మాత్రమే కాక ఆ ప్రదేశమునందరి అందరికీ హాని చేయును. ఒక్క ధనము అనే కాదు, ఆరోగ్యమైన అవసరాలైనా ఏదైనా సరే మన దగ్గర లేదు అన్నమాట అస్సలు రాకూడదు. లేకపోతే లేదనక ఏమనాలి మేడం అంటారా? లేకపోతే లేదని అంటాము. కానీ చిన్నప్పుడు మీకు చూసుకున్నట్టయితే మన జనరేషన్ వాళ్ళకి మన పెద్దవాళ్ళు ఏదైనా సరే అయిపోయింది లేదు అనే మాటలు చెప్పేవాడు కాదు కదా. అలా అనద్దు అనేవాడు. నిండుకుంది చూసారా? నిండుగుంది అంటే నిండుగా ఉన్నట్టే కదా. నిండుకుంది అంటే లేదు అని అర్థం. అర్థం అదే, కానీ మాట తేడా. లేదు అనే మాట అననిచ్చేవాళ్లే కాదు, అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే ఏదైనా ఆరోగ్యం ఎప్పుడు చూసినా కొంతమంది నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు, ఎప్పుడు నాకు రోగాలే, ఆ రోగం ఈ రోగం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్కి మనం ఏది అందిస్తామో అదే రిపీట్ చేస్తూ ఉంటుంది కదా. మరి ఆరోగ్యం బాగోక మంచం పడితే ఆరోగ్యం బాగోలేదని ఇంకా ఏమనాలి మేడం అంటారు కదా. ఆరోగ్యం బాగాలేదు కరెక్టే, అయినా సరే నాకు ఆరోగ్యం బాగుంది, నేను హెల్తీగా ఉన్నాను, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ హెల్తీ అనుకున్నాం అనుకో, ఆ సబ్కాన్షియస్ మైండ్ అదే విని ఓహో హెల్తీగా ఉన్నావా, నేనేంటి హెల్తీగా లేవనుకున్నాను, ఓకే హెల్తీగా ఉందంట, హెల్తీగా చేద్దాం అనుకుంటున్నారు. ఇవన్నీ పిచ్చి మాటలు కావు. ఎంతోమంది ఇలా చెప్తుంటే నేను కూడా అలాగే అనుకున్నాను. పిచ్చి మనకి ఏంటి అసలు లేదు, ఇక్కడ రూపాయి లేదు, ఏదో చెప్తారు బాగుపడతావు ఎప్పుడుకో అని, ఇంటి బాగుపడేది నా మొహం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అలా అనడం మానేసి నా దగ్గర ఉంది, ఐఆమ్ సేఫ్, ఐఆమ్ హెల్తీ, ఐఆమ్ రిచ్ అనుకుంటూ ఉన్నాను, నిజంగా రిచ్ అవుతున్నాం, నిజంగా హెల్తీగా ఉన్నాం, ఎలాంటి రోగాలు లేకుండా, ఒక్క ట్యాబ్లెట్ వేసుకునే అవసరం కూడా లేకుండా అంత హెల్తీగా తయారైపోయాం. అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ విశ్వానికి చేరవేస్తుందట అన్నమాట. ఏదనుకున్నా సరే ఇది మంచా చెడా ఆ సబ్కాన్షియస్ మైండ్కి తెలియదట. మనం ఏది కోరుకుంటున్నామో అంటే పదే 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 మనం ఏది ఉచ్చరిస్తున్నామో ఆ మాటని, ఓహో వీడికి ఇది ఇష్టమా, ఈమెకి ఇది ఇష్టమా, ఓకే తీర్చేద్దాం, ఎవరినన్నా చంపాలరా అనుకున్నాం అనుకో, చంపాలని ఓకే రైట్ చంపే, తర్వాత బాధపడేది ఎవరు? సబ్కాన్షియస్ మైండ్. నాటి అంటారు చూసారా, అలా నాటి అనమాట. అంటే చిలిపి. మనం ఏదనుకుంటున్నాం అది మంచా చెడా అదేం ఆలోచించదట సబ్కాన్షియస్ మైండ్. మనం ఏది 10 సార్లు అనుకుంటూ ఉంటామో ఆ మాటని యూనివర్స్కి చేరవేసి, ఓ యూనివర్స్ మా చూడు ఎంత బాధపడి ఎలా అనుకుంటున్నారు, ఎప్పుడు ఆ మాటని 10 సార్లు తలుచుకుంటున్నారు, తీర్చేయచ్చు కదా
అనగానే యూనివర్స్ కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్కి యూనివర్స్కి కనెక్షన్ ఉంటుంది కనుక ఆ యూనివర్స్ మనం ఏది కోరుకుంటున్నామో అది తీర్చేస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, తదాస్తు దేవతలు ఉంటారు. అంటే యూనివర్స్ సబ్కాన్షియస్ మైండ్ ఇవన్నీ చెప్పినా వీళ్ళకి అర్థమే చావలే అని చెప్పి చిన్నప్పుడు ఏమర్థమవుతాయి మనకి, అర్థమైనా కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళు చెప్పినా మనం కొట్టి పారేస్తాం. ఏంటి మన దగ్గర లేదు, మనకి తలకి మించిన కోరికలు కోరేసుకుంటే అయిపోతాయా, నన్ను మించి నేను కోరుకోను, నాకు ఇంతే వస్తుంది అనుకుంటా. కానీ వాళ్ళు ఏం చెప్తారు, అక్కడ వేయాలి. ఇప్పుడు మీరు సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళని కూడా మనం అడిగితే వాళ్ళు అదే చెప్తారు, ఆకాశానికి నిచ్చెన వెయ్యాలి అని అనుకుంటే ఆకాశానికి నిచ్చెలు వేస్తున్నాడు రా, పేక మేడలు కడుతున్నాడు రా, పగటి కళలు కంటున్నాడు రా అంటారు. వాళ్ళే కరెక్ట్. పగటి కళలు కనాలి, ఆకాశానికి నిచ్చెన వెయ్యాలి. అప్పుడే మనం ఏ గోల్ అనుకుంటాం ఆ గోల్కి రీచ్ అవుతాం. ఆకాశం వరకు వెళ్తే ఆకాశానికి నిచ్చెన వేసేంత స్టేజ్లో మనం ఉన్నాం అనుకుంటే మనం ఇంతవరకు వస్తాం. అది కూడా లేకుండా నేను ఇంతే, నా లెవెల్ ఇంతే, నేను ఇంతకు మించి ఆలోచించను, నేను చాలా గొప్పవాడిని, నువ్వే పిచ్చిదానిలాగా నీలాగా అంత పెద్ద పెద్ద ఆలోచనలు అయితే నేను ఆలోచించను, నేను ఎంతవరకు నాకు తెలుసు, నా పొజిషన్ ఎంతవరకు నాకు తెలుసు, నా టాలెంట్ ఎంతవరకు నాకు తెలుసు, అక్కడి వరకే నేను ఆలోచిస్తానంటే అక్కడే ఉంటాను. ఎక్కడి వరకు ఆలోచిస్తున్నావు అక్కడి వరకే ఉంటావు. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్కి నువ్వు ఎక్కడి వరకు తెలియదు కదా, నీకు ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా అదేం తెలియదు. మనం ఏదైతే 10 సార్లు మన నోటితో ఉచ్చరిస్తామో, మన ఆలోచనలో ఆలోచిస్తామో అది యూనివర్స్కి చేరవేసేస్తుంది. యూనివర్స్ మన కోరికలు తీర్చేస్తుంది. అందుకే ఎప్పుడు రోగం 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 అనుకునే వాళ్ళు బెడ్ మీదే ఉంటారు, ఎప్పుడు లేదు 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 అనుకునే వాళ్ళు లేకుండానే ఉంటారు. ఎందుకంటే మన కోరిక తీరుతుంది, మనకు కావాల్సినదే కదా, లేదు రోగాలు రావాలి అని కోరుకుంటున్నాం. అంటే రోగాలు రావాలని పర్టికులర్గా కోరుకోకర్లు, ఎవరు కోరుకోరాలి, రోగాలు రావాలి యాక్సిడెంట్ అవ్వాలి ఇలా ఎవరు కోరుకోరు. కానీ మనం అనుకుంటున్నాం, అబ్బా నాకు బాగాలేదబ్బా ఈరోజు, అబ్బా తలనొప్పిగా ఉందమ్మా, కాళ్ళు నొప్పులు, బా చాలా కష్టపడిపోయా, అబ్బా టైర్డ్ అయిపోయా, చేతులు లాగేస్తున్నాయి, అబ్బాయి మళ్ళీ ఏ పని చేయలేము, ఇలా అనుకుంటూ ఉంటాం చూసారా. అది ప్రతిరోజు మనం ఏదో ఒక విధంగా అనుకున్నప్పుడు అది నెరవేరుతుంది. చెడు నెరవేరినప్పుడు మంచి ఎందుకు నెరవేరుతుంది మరి? ఎక్స్పెరిమెంట్స్ ఇవే అనమాట. అలా ఎక్స్పెరిమెంట్స్ చేసి చేసి మంచి కూడా నెరవేరుతుంది, తప్పనిసరిగా మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది అని ఈ మధ్య చాలా కొన్ని వేల వీడియోలు వాటి మీద వస్తున్నాయి, కావాలంటే చూసుకోండి. కాబట్టి ఏమంటున్నారు వేమన గారు, ఏమంటున్నారు, మనుష్యుడు తన వద్ద ధనము లేదు అని అనుకోరా. చూసారా, వేమన గారు కూడా అదే చెప్తున్నారు, బ్రహ్మం గారు కూడా అదే చెప్తారు, ఎవరైనా అదే చెప్తారు. లేదనే మాట అనుకోవద్దు, అసలు ఇంట్లో లేదనే మాట రావద్దు. ఇంకొకటి దరిద్రం, చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు, దరిద్రం దరిద్రం కర్మ అని. దరిద్రం అనే మాట అస్సలే రాకూడదు. దరిద్రం అని 10 సార్లు మనం అంటే ఒక దరిద్రం కావాలి వీడికి, ఓకే దరిద్రం ఇచ్చే, యూనివర్స్ పాపం దరిద్రం కోరుకుంటున్నాడు ఇచ్చే అంటుంది. మన సబ్కాన్షియస్ మైండ్కి కానీ యూనివర్స్కి కానీ ఎలాంటి తారతమ్యాలు ఎలాంటి భేదాలు లేవు. మనం కోరుకున్నది ఇవ్వడమే వాటి లక్ష్యం. అలాంటప్పుడు మనం మంచిగా కోరుకుంటే పోలా, మనం పెద్ద పెద్దలు కావాలని కోరుకోవచ్చు కదా. తప్పు రోగాలు కావాలి ఏమి లేదని కోరుకున్నప్పుడు అవి ఇచ్చినప్పుడు, మంచి పెద్ద పెద్ద కావాలన్నప్పుడు ఎందుకు ఇవ్వదు, ఇస్తుంది గ్యారంటీగా. కాబట్టి పెద్ద పెద్దవి కోరేసుకుందాం, అన్ని మంచివే కోరేసుకుందాం. అలాగే మనుష్యుడు తన వద్ద ధనము లేదని అనుకోరాదని వేమన గారు కూడా చెప్తున్నారు. అట్లా అనుకోనుట బడబాగ్ని కంటే ఘోరమైనది. మన దగ్గర ఏది లేదు లేదనుకున్న కొద్దీ బడబాగ్ని కంటే ఎక్కువ కష్టాలు అనుభవిస్తాం. అంటే బడబాగ్ని అంటే పెద్ద లావా వచ్చేసి కొండలు అవన్నీ కాలిపోతాయి చూసారా, అంత అడవులు తగలడిపోతాయి. అంత అగ్ని కంటే కూడా ఘోరమైన మాట అట లేదు అని. ఎందుకు, ఎంత లేదు లేదు అనుకుంటాం అంత దరిద్రం అనుభవిస్తూ ఉంటాం. దరిద్రం అనే మాట అన్నట్టు వచ్చింది, అసలు రాదు ఎప్పుడు కూడా. ఉదాహరణ కోసం చెప్తున్నా, నెగిటివ్ మాటే రాదు అన్నమాట. జరుగుతుంది, అవుతుంది, నేను చేస్తాను, నేను సాధించగలను, ఇవే మాటలు వస్తాయి. అందుకే ఏదైనా సాధిస్తానన్న నమ్మకం 100% ఉంది నాకు. అనుకున్న దానిని మాత్రమే కాక ఆ ప్రదేశమునందరికీ హాని చేయును. మనం లేదు అనుకోవడం వల్ల మనకి లేకుండా పోవడమే కాకుండా మన ఫ్యామిలీలు కూడా వాటి వల్ల సఫర్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఏదో ఒక ఫ్యామిలీ అనేది ఫుల్ రిచ్గానో ఫుల్ పై పొజిషన్లో ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఉపయోగం ఎలాగైతే ఉంటుందో, ఆ ఫ్యామిలీ ఎలాగా లేదు, ఒక ఫ్యామిలీ ఏమీ లేని పరిస్థితిలో ఉంటే కూడా ఆ చుట్టుపక్కల ఫ్యామిలీలు కూడా సఫర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడేదో ఒకటి అడుగుతూ ఉంటాం కదా, లేదు అనేసి, అది ఇది కానీ.
కాబట్టి వాళ్ళు కూడా మన వల్ల సఫర్ అవుతారు. అందుకే ఎప్పుడు కూడా లేదు అనే మాట అనద్దు. తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అంటారు అని ఒక సింపుల్ మాటతో మన పెద్దవాళ్ళు మనకి నేర్పించారు. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు చెప్పేదేంటి అదొకలు ఇవన్నీ వింటారా అంటారు. నిజం అది. అంటే ఇదే సబ్కాన్షియస్ మైండ్, యూనివర్సు ఇవన్నీ చెప్తే ఫిలాసఫీ అబ్బో అంటామని ఇంత సింపుల్గా తదాస్తు దేవతలు ఉంటారు. వాళ్ళు తదాస్తు అంటారు. నువ్వు మంచి అనుకుంటే మంచికి తదాస్తు, చెడు అనుకుంటే చెడుకి తదాస్తు అంటారు. కాబట్టి అది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడద్దు. లేవు అనే మాట అసలు రానిచ్చేవాళ్ళే కాదు, నిండుకుందనే మాటే చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా. అలా నాకైతే అలా చెప్పారు. మరి మీలో ఎంతమందికి చెప్పారో మీరు కూడా మీ పెద్దవాళ్ళు ఏమంటున్నారు ఇలా చెప్పుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిండుకుంది అని ఎంతమంది మీరు ఇంట్లో ఉపయోగించారో ఆ మాటని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే తదాస్తు దేవతలు ఉన్నారు, తదాస్తు అంటారు కాబట్టి చెడు మాటలు మాట్లాడకు అని ఎంతమందికి చెప్పారో మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ భావాన్ని ఇప్పుడు మనం రాసుకున్నాం. మనుష్యుడు తన వద్ద ధనము లేదు అని అనుకోరాదు. మనుష్యుడు తన వద్ద ధనం లేదు అని అనుకోరాదు. అట్లు అనుకొనుట బడబాగ్ని కంటే ఘోరమైనది. బడబాగ్ని కంటే ఘోరమైనది. అనుకున్న వాడిని మాత్రమే కాక అనుకున్న వారిని మాత్రమే కాక ఆ ప్రదేశమునందరికీ హాని చేయును. ఆ ప్రదేశము అందరికీ హాని చేయును. కాబట్టి ఎప్పుడు కూడా లేదు, రాదు, అవ్వదు, నా వల్ల కాదు ఇలాంటి మాటలు అస్సలు అనద్దు, అనుకోవద్దు. మీరు నిరంతరం నా దగ్గర ఉంది, ఐఎమ్ గ్రేట్, నేను అన్నీ సాధిస్తాను, ఇది నా వల్ల అవుతుంది, అయ్యి తీరుతుంది, ఎందుకు కాదు? అయిన వాళ్ళందరూ ఎవరు? ఎక్కడి నుంచి దిగొచ్చారా? కాదు కదా, మనలాగే వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు కూడా ఎన్నెన్ని సాధించారు. వాళ్ళు సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేము అనే మనస్తత్వంతో 100% మన మీద మనం కాన్ఫిడెన్స్తో ఉన్నట్టయితే ఏ పనైనా సరే జరిగి తీరుతుంది. నేను ఉదాహరణ దానికి. ఓకేనా? హలో అండి, మరో పద్యం రాసుకుందాం ఇవాళ. చక్కటి పద్యాలు మనకి బాగా నచ్చుతున్నాయి కదా. అలాంటి పద్యాలు, అద్భుతమైన పద్యాలు మనం తీసుకుని వచ్చాం కనుక అద్భుతమైన పద్యం ఈరోజు రాసుకుందామా? ఆ పద్యం ఏమిటంటే, ధనము లేమి అనగా దావానలంబది, తన్ను జరచు మీరి తాను జరచు, తన్ను జరచు మీరి తావు జరచు, ధనము లేమి మదిని తలవనే పాపంబు, విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాం, పద్యం రాసుకుని భావం చదువుకున్నాం.
ఏమంటున్నారు వేమన గారు? ధనము లేమి అనగా దావానలంబది. ధనము లేమి అనగా దావానలంబది. తన్ను జరచు మీరు తావు జరచు. తన్ను జరచు మీరి దావు తావు జరచు. ధనము లేమి మరిని తలపనే పాపంబు. ధనము లేమి మరిని తలవనే పాపంబు. ధనము లేమి మరిని తలవనే పాపంబు. విశ్వదాభిరామం వినురవే. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా మనుష్యుడు తన వద్ద ధనము లేదు అని అనుకొనరాదు. అట్లు అనుకొనుట బడబాగ్ని కంటే ఘోరమైనది. అనుకున్న వానిని మాత్రమే కాక ఆ ప్రదేశమునందరి అందరికీ హాని చేయును. ఒక్క ధనము అనే కాదు, ఆరోగ్యమైన అవసరాలైనా ఏదైనా సరే మన దగ్గర లేదు అన్నమాట అస్సలు రాకూడదు. లేకపోతే లేదనక ఏమనాలి మేడం అంటారా? లేకపోతే లేదని అంటాము. కానీ చిన్నప్పుడు మీకు చూసుకున్నట్టయితే మన జనరేషన్ వాళ్ళకి మన పెద్దవాళ్ళు ఏదైనా సరే అయిపోయింది లేదు అనే మాటలు చెప్పేవాడు కాదు కదా. అలా అనొద్దు అనేవాడు. నిండుకుంది చూసారా? నిండుగుంది అంటే నిండుగా ఉన్నట్టే కదా. నిండుకుంది అంటే లేదు అని అర్థం. అర్థం అదే, కానీ మాట తేడా. లేదు అనే మాట అననిచ్చేవాళ్లే కాదు, అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే ఏదైనా ఆరోగ్యం ఎప్పుడు చూసినా కొంతమంది నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు, ఎప్పుడు నాకు రోగాలే, ఆ రోగం ఈ రోగం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్కి మనం ఏది అందిస్తామో అదే రిపీట్ చేస్తూ ఉంటుంది కదా. మరి ఆరోగ్యం బాగోక మంచం పడితే ఆరోగ్యం బాగోలేదనుకో ఏమనాలి మేడం అంటారు కదా. ఆరోగ్యం బాగాలేదు కరెక్టే, అయినా సరే నాకు ఆరోగ్యం బాగుంది, నేను హెల్తీగా ఉన్నాను, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ హెల్తీ అనుకున్నాం అనుకో, ఆ సబ్కాన్షియస్ మైండ్ అదే విని ఓ హెల్తీగా ఉన్నావా, నేనేంటి హెల్తీగా లేవనుకున్నాను, ఓకే హెల్తీగా ఉందంట, హెల్తీగా చేద్దాం అనుకుంటున్నారు. ఇవన్నీ పిచ్చి మాటలు కావు. ఎంతోమంది ఇలా చెప్తుంటే నేను కూడా అలాగే అనుకున్నాను. పిచ్చి మనకి ఏంటి అసలు లేదు, ఇక్కడ రూపాయి లేదు, ఏదో చెప్తారు బాగుపడతావు ఎప్పుడుకో అని, ఇంటి బాగుపడేది నా మొహం అనుకున్నాను.
కానీ ఎప్పుడైతే అలా అనడం మానేసి నా దగ్గర ఉంది, ఐఆమ్ సేఫ్, ఐఆమ్ హెల్దీ, ఐఆమ్ రిచ్ అనుకుంటూ ఉన్నానో నిజంగా రిచ్ అవుతున్నాం, నిజంగా హెల్దీగా ఉన్నాం, ఎలాంటి రోగాలు లేకుండా ఒక్క టాబ్లెట్ వేసుకునే అవసరం కూడా లేకుండా అంత హెల్దీగా తయారైపోయాం. అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ విశ్వానికి చేరవేస్తుందట అన్నమాట. ఏదనుకున్నా సరే ఇది మంచా చెడా ఆ సబ్కాన్షియస్ మైండ్కి తెలియదట. మనం ఏది కోరుకుంటున్నామో అంటే పదే పదే మనం ఏది ఉచ్చరిస్తున్నామో ఆ మాటని, ఓహో వీడికి ఇది ఇష్టమా, ఈమెకి ఇది ఇష్టమా, ఓకే తీర్చేద్దాం. ఎవరినన్నా చంపాలరా అనుకున్నాం అనుకో, చంపాలని ఓకే రైట్ చంపే. తర్వాత బాధపడేది ఎవరు? సబ్కాన్షియస్ మైండ్. నాటి అంటారు చూసారా, అలా నాటి అనమాట. అంటే చిలిపి. మనం ఏదనుకుంటున్నాం అది మంచా చెడా అదేం ఆలోచించదారు సబ్కాన్షియస్ మైండ్. మనం ఏది 10 సార్లు అనుకుంటూ ఉంటామో ఆ మాటని యూనివర్స్కి చేరవేసి, ఓ యూనివర్స్ మా చూడు ఎంత ఎలా అనుకుంటున్నారు, ఎప్పుడు ఆ మాటని 10 సార్లు తలుచుకుంటున్నారు, తీర్చేయచ్చు కదా అనగానే యూనివర్స్ కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్కి యూనివర్స్కి కనెక్షన్ ఉంటుంది కనుక ఆ యూనివర్స్ మనం ఏది కోరుకుంటున్నామో అది తీర్చేస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, తదాస్తు దేవతలు ఉంటారు. అంటే యూనివర్స్ సబ్కాన్షియస్ మైండ్ ఇవన్నీ చెప్పినా వీళ్ళకి అర్థమే చావలే అని చెప్పి చిన్నప్పుడు ఏమర్థమవుతాయి మనకి, అర్థమైనా కొంచెం పెద్దయ్యాక వాళ్ళు చెప్పినా మనం కొట్టి పారేస్తాం. ఏంటి మన దగ్గర లేదు, మనకి తలకి మించిన కోరికలు కోరేసుకుంటే అయిపోతాయా, నన్ను మించి నేను కోరుకోను, నాకు ఇంతే వస్తుంది అనుకుంటా. కానీ వాళ్ళు ఏం చెప్తారు, అక్కడ వెయ్యాలి. ఇప్పుడు మీరు సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళని కూడా మనం అడిగితే వాళ్ళు అదే చెప్తారు, ఆకాశానికి నిచ్చెన వెయ్యాలి అని అనుకుంటే ఆకాశానికి నిచ్చెలు వేస్తున్నాడు రా, పేక మేడలు కడుతున్నాడు రా, పగటి కళలు కంటున్నాడు రా అంటాం. వాళ్ళే కరెక్ట్. పగటి కళలు కనాలి, ఆకాశానికి నిచ్చెన వెయ్యాలి. అప్పుడే మనం ఏ గోల్ అనుకుంటున్నాం ఆ గోల్కి రీచ్ అవుతాం. ఆకాశం వరకు వెళ్తే ఆకాశానికి నిచ్చెన వేసేంత స్టేజ్లో మనం ఉన్నాం అనుకుంటే మనం ఇంతవరకు వస్తాం. అది కూడా లేకుండా నేను ఇంతే, నా లెవెల్ ఇంతే, నేను ఇంతకు మించి ఆలోచించను, నేను చాలా గొప్పవాడిని, నువ్వే పిచ్చిదానిలాగా నీలాగా అంత పెద్ద పెద్ద ఆలోచనలు అయితే నేను ఆలోచించను, నేను ఎంతవరకు నాకు తెలుసు, నా పొజిషన్ ఎంతవరకు నాకు తెలుసు, నా టాలెంట్ ఎంతవరకు నాకు తెలుసు, అక్కడి వరకే నేను ఆలోచిస్తానంటే అక్కడే ఉంటాను. ఎక్కడి వరకు ఆలోచిస్తున్నావు అక్కడి వరకే ఉంటావు. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్కి నువ్వు ఎక్కడి వరకు తెలియదు కదా, నీకు ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా అదేం తెలియదు. మనం ఏదైతే 10 సార్లు మన నోటితో ఉచ్చరిస్తామో, మన ఆలోచనలో ఆలోచిస్తామో అది యూనివర్స్కి చేరవేసేస్తుంది. యూనివర్స్ మన కోరికలు తీర్చేస్తుంది. అందుకే ఎప్పుడు రోగం 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 అనుకునే వాళ్ళు బెడ్ మీదే ఉంటారు, ఎప్పుడు లేదు 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 అనుకునే వాళ్ళు లేకుండానే ఉంటారు. ఎందుకంటే మన కోరిక తీరుతుంది, మనకు కావాల్సినదే కదా, లేదు రోగాలు రావాలి అని కోరుకుంటున్నాం. అంటే రోగాలు రావాలని పర్టికులర్గా కోరుకోక్కర్లేదు, ఎవరు కోరుకోరాలి, రోగాలు రావాలి యాక్సిడెంట్ అవ్వాలి ఇలా ఎవరు కోరుకోరు. కానీ మనం అనుకుంటున్నాం, అబ్బా నాకు బాగాలేదబ్బా ఈరోజు, అబ్బా తలనొప్పిగా ఉందమ్మా, కాళ్ళు నొప్పులు, బా చాలా కష్టపడిపోయా, అబ్బా టైర్డ్ అయిపోయా, అబ్బా చేతులు లాగేస్తున్నాయి, అబ్బాయి మళ్ళీ ఏ పని చేయలేదు ఇలా అనుకుంటూ ఉంటాం సరే. అది ప్రతిరోజు మనం ఏదో ఒక విధంగా అనుకున్నప్పుడు అది నెరవేరుతుంది. చెడు నెరవేరినప్పుడు మంచి ఎందుకు నెరవేరుతుంది? మరి ఎక్స్పెరిమెంట్స్ ఇవే అనమాట. అలా ఎక్స్పెరిమెంట్స్ చేసి మంచి కూడా నెరవేరుతుంది, తప్పనిసరిగా మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది అని ఈ మధ్య చాలా కొన్ని వేల వీడియోలు వాటి మీద వస్తున్నాయి, కావాలంటే చూసుకోండి. కాబట్టి ఏమంటున్నారు వేమన్ గారు, ఏమంటున్నారు, మనుష్యుడు తన వద్ద ధనము లేదు అని అనుకోరా. చూసారా, వేమన్ గారు కూడా అదే చెప్తున్నారు, బ్రహ్మం గారు కూడా అదే చెప్తారు, ఎవరైనా అదే చెప్తారు. లేదనే మాట అనుకోవద్దు, అసలు ఇంట్లో లేదనే మాట రావద్దు. ఇంకొకటి దరిద్రం, చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు, దరిద్రం దరిద్రం కర్మ అని. దరిద్రం అనే మాట అస్సలే రాకూడదు. దరిద్రం అని 10 సార్లు మనం అంటే ఒక దరిద్రం కావాలి వీడికి, ఓకే దరిద్రం ఇచ్చే, యూనివర్స్ పాపం దరిద్రం కోరుకుంటున్నాడు ఇచ్చే అంటుంది. మన సబ్కాన్షియస్ మైండ్కి కానీ యూనివర్స్కి కానీ ఎలాంటి తారతమ్యాలు ఎలాంటి భేదాలు లేవు. మనం కోరుకున్నది ఇవ్వడమే వాటి లక్ష్యం. అలాంటప్పుడు మనం మంచిగా కోరుకుంటే బలా, మనం పెద్ద పెద్దలు కావాలని కోరుకోవచ్చు కదా. తప్పు రోగాలు కావాలి ఏమి లేదని కోరుకున్నప్పుడు అవి ఇచ్చినప్పుడు, మంచి పెద్ద పెద్ద కావాలన్నప్పుడు ఎందుకు ఇవ్వదు, ఇస్తుంది గ్యారెంటీగా. కాబట్టి పెద్ద పెద్దవే కోరేసుకుందాం, అన్ని మంచివే కోరేసుకుందాం. అలాగే మనుష్యుడు తన వద్ద ధనము లేదని అనుకోరాదని వేమన్ గారు కూడా చెప్తున్నారు. అట్లా అనుకోనుట బడబాగ్ని కంటే ఘోరమైనది. మన దగ్గర ఏది లేదనుకున్న కొద్దీ బడబాగ్ని కంటే ఎక్కువ కష్టాలు అనుభవిస్తాం.
అంటే బడబాగినంటే పెద్ద లావా వచ్చేసి కొండలు అవన్నీ కాలిపోతాయి చూసారా, అంత అడవులు తగలడిపోతాయి. అంత అగ్ని కంటే కూడా ఘోరమైన మాట అట లేదు అని. ఎందుకు ఎంత లేదు లేదు అనుకుంటాం, అంత దరిద్రం అనుభవిస్తూ ఉంటాం. దరిద్రం అనే మాట అన్నట్టు వచ్చింది, అసలు రాదు ఎప్పుడు కూడా. ఉదాహరణ కోసం చెప్తున్నా, నెగిటివ్ మాటే రాదు అన్నమాట. జరుగుతుంది, అవుతుంది, నేను చేస్తాను, నేను సాధించగలను, ఇవే మాటలు వస్తాయి. అందుకే ఏదైనా సాధిస్తానన్న నమ్మకం 100% ఉంది నాకు. అనుకున్న దానిని మాత్రమే కాక ఆ ప్రదేశమునందరికీ హాని చేయును. మనం లేదు అనుకోవడం వల్ల మనకి లేకుండా పోవడమే కాకుండా మన ఫ్యామిలీలు కూడా వాటి వల్ల సఫర్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఏదో ఒక ఫ్యామిలీ అనేది ఫుల్ రిచ్గానో ఫుల్ పై పొజిషన్లో ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఉపయోగం ఎలాగైతే ఉంటుందో, ఆ ఫ్యామిలీ ఎలాగా లేదు, ఒక ఫ్యామిలీ ఏమీ లేని పరిస్థితిలో ఉంటే కూడా ఆ చుట్టుపక్కల ఫ్యామిలీలు కూడా సఫర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడేదో ఒకటి అడుగుతూ ఉంటాం కదా, లేదు అనేసి, అది ఇది అని. కాబట్టి వాళ్ళు కూడా మన వల్ల సఫర్ అవుతారు. అందుకే ఎప్పుడు కూడా లేదు అనే మాట అనద్దు. తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అంటారు అని ఒక సింపుల్ మాటతో మన పెద్దవాళ్ళు మనకి నేర్పించారు. ఇప్పుడు నేర్పించినా నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు చెప్పేదేంటి అలా ఇవన్నీ ఉంటారా అంటారు. నిజం అది. అంటే ఇదే సబ్కాన్షియస్ మైండ్, యూనివర్సు ఇవన్నీ చెప్తే ఫిలాసఫీ అబ్బో అని అంటామని ఇంత సింపుల్గా తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తదాస్తు అంటారు. నువ్వు మంచి అనుకుంటే మంచికి తదాస్తు, చెడు అనుకుంటే చెడుకి తదాస్తు అంటారు. కాబట్టి అది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడద్దు. లేవు అనే మాట అసలు రానిచ్చేవాళ్ళే కాదు, నిండుకుందనే మాటే చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా. అలా నాకైతే అలా చెప్పారు. మరి మీలో ఎంతమందికి చెప్పారో మీరు కూడా మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా చెప్పుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిండుకుంది అని ఎంతమంది మీరు ఇంట్లో ఉపయోగించారో ఆ మాటని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే తదాస్తు దేవతలు ఉన్నారు, తదాస్తు అంటారు, కాబట్టి చెడు మాటలు మాట్లాడకు అని ఎంతమందికి చెప్పారో మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ భావాన్ని ఇప్పుడు మనం రాసుకున్నాం. మనుష్యుడు తన వద్ద ధనము లేదు అని అనుకోరాదు. మనుష్యుడు తన వద్ద ధనం లేదు అని అనుకోరాదు. అట్టు అనుకొనుట బడబాగ్ని కంటే ఘోరమైనది. బడబాగ్ని కంటే ఘోరమైనది. అనుకున్న వారిని మాత్రమే కాక అనుకున్న వారిని మాత్రమే కాక ఆ ప్రదేశమునందరికీ హాని చేయును. ఆ ప్రదేశము అందరికీ హాని చేయును. కాబట్టి ఎప్పుడు కూడా లేదు, రాదు, అవ్వదు, నా వల్ల కాదు, ఇలాంటి మాటలు అస్సలు అనద్దు, అనుకోవద్దు. మీరు నిరంతరం నా దగ్గర ఉంది, ఐఎమ్ గ్రేట్,
నేను అన్నీ సాధిస్తాను, ఇది నా వల్ల అవుతుంది, అయ్యి తీరుతుంది. ఎందుకు కాదు? అయిన వాళ్ళందరూ ఎవరు? ఎక్కడి నుంచి దిగి వచ్చారా? కాదు కదా, మనలాగే వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు కూడా ఎన్నెన్ని సాధించారు. వాళ్ళు సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేము అనే మనస్తత్వంతో 100% మన మీద మనం కాన్ఫిడెన్స్తో ఉన్నట్టయితే ఏ పనైనా సరే జరిగి తీరుతుంది. నేను ఉదాహరణ దానికి. ఓకేనా? హలో అండి, మరో పద్యం రాసుకుందామా ఇవాళ? చక్కటి పద్యాలు మనకి బాగా నచ్చుతున్నాయి కదా. అలాంటి పద్యాలు, అద్భుతమైన పద్యాలు మనం తీసుకుని వచ్చాం కనుక అద్భుతమైన పద్యం ఈరోజు రాసుకుందామా? ఆ పద్యం ఏమిటంటే, ధనము లేమి అనగా దావానలంబది, తన్ను జరచు మీరి తాను జరచు, తన్ను జరచు మీరి తావు జరచు, ధనము లేమి మదిని తలవనే పాపంబు, విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాం, పద్యం రాసుకుని భావం చదువుకుందాం. ఏమంటున్నారు వేమన గారు? ధనము లేమి అనగా దావానలంబది, ధనము లేమి అనగా దావానలంబది, తన్ను జరచు మీరు తావు జరచు, తన్ను జరచు మీరి దావు తావు జరచు. ధనము లేమి మదిని తలవనే పాపంబు, ధనము లేమి మదిని తలవనే పాపంబు, ధనము లేమి మదిని తలవనే పాపంబు, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుడు తన వద్ద ధనము లేదు అని అనుకొనరాదు. అట్లు అనుకొనుట బడబాగ్ని కంటే ఘోరమైనది. అనుకున్న వానిని మాత్రమే కాక ఆ ప్రదేశమునందరి అందరికీ హాని చేయును. ఒక్క ధనము అనే కాదు, ఆరోగ్యమైన, అవసరాలైనా ఏదైనా సరే మన దగ్గర లేదు అన్నమాట అస్సలు రాకూడదు. లేకపోతే లేదనక ఏమనాలి మేడం అంటారా?
లేకపోతే లేదని అంటాము. కానీ చిన్నప్పుడు మీకు చూసుకున్నట్టయితే మన జనరేషన్ వాళ్ళకి మన పెద్దవాళ్ళు ఏదైనా సరే అయిపోయింది లేదు అనే మాటలు చెప్పేవాళ్ళు కాదు కదా. అలా అనొద్దు అనేవాడు. నిండుకుంది చూసారా, నిండుగుంది అంటే నిండుగా ఉన్నట్టే కదా, నిండుకుంది అంటే లేదు అని అర్థం. అర్థం అదే, కానీ మాట తేడా. లేదు అనే మాట అననిచ్చేవాళ్లే కాదు, అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే ఏదైనా ఆరోగ్యం ఎప్పుడు చూసినా కొంతమంది నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు, ఎప్పుడు నాకు రోగాలే, ఆ రోగం ఈ రోగం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్కి మనం ఏది అందిస్తామో అదే రిపీట్ చేస్తూ ఉంటుంది కదా. మరి ఆరోగ్యం బాగోక మంచం పడితే ఆరోగ్యం బాగోలేదని ఇంకా ఏమనాలి మేడం అంటారు కదా. ఆరోగ్యం బాగాలేదు కరెక్టే, అయినా సరే నాకు ఆరోగ్యం బాగుంది, నేను హెల్తీగా ఉన్నాను, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ హెల్తీ అనుకున్నాం అనుకో, ఆ సబ్కాన్షియస్ మైండ్ అదే విని ఓహో హెల్తీగా ఉన్నావా, నేనేంటి హెల్తీగా లేవనుకున్నాను, ఓకే హెల్తీగా ఉందంట, హెల్తీగా చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ పిచ్చి మాటలు కావు. ఎంతోమంది ఇలా చెప్తుంటే నేను కూడా అలాగే అనుకున్నాను. పిచ్చి మనకి ఏంటి అసలు లేదు, ఇక్కడ రూపాయి లేదు, ఏదో చెప్తారు బాగుపడతావు ఎప్పుడుకో అని, ఏంటి బాగుపడేది నా మొహం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అలా అనడం మానేసి నా దగ్గర ఉంది, ఐఆమ్ సేఫ్, ఐఆమ్ హెల్తీ, ఐఆమ్ రిచ్ అనుకుంటూ ఉన్నాను, నిజంగా రిచ్ అవుతున్నాం, నిజంగా హెల్తీగా ఉన్నాం, ఎలాంటి రోగాలు లేకుండా, ఒక్క టాబ్లెట్ వేసుకునే అవసరం కూడా లేకుండా అంత హెల్తీగా తయారైపోయాం. అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ విశ్వానికి చేరవేస్తుందట అన్నమాట. ఏదనుకున్నా సరే ఇది మంచా చెడా ఆ సబ్కాన్షియస్ మైండ్కి తెలియదట. మనం ఏది కోరుకుంటున్నామో అంటే పదే పదే మనం ఏది ఉచ్చరిస్తున్నామో ఆ మాటని, ఓహో వీడికి ఇది ఇష్టమా, ఈమెకి ఇది ఇష్టమా, ఓకే తీర్చేద్దాం, ఎవరినన్నా చంపాలరా అనుకున్నాం అనుకో, చంపాలని ఓకే రైట్ చంపాయి, తర్వాత బాధపడేది ఎవరు? సబ్కాన్షియస్ మైండ్. నాటి అంటారు చూసారా, అలా నాటి అనమాట. అంటే చిలిపి. మనం ఏదనుకుంటున్నాం అది మంచా చెడా అదేం ఆలోచించదు సబ్కాన్షియస్ మైండ్. మనం ఏది 10 సార్లు అనుకుంటూ ఉంటామో ఆ మాటని యూనివర్స్కి చేరవేసి, ఓ యూనివర్స్ మా చూడు ఎంత బాధపడి ఎలా అనుకుంటున్నారు, ఎప్పుడు ఆ మాటని 10 సార్లు తలుచుకుంటున్నారు, తీర్చేయచ్చు కదా అనగానే యూనివర్స్ కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్కి యూనివర్స్కి కనెక్షన్ ఉంటుంది కనుక ఆ యూనివర్స్ మనం ఏది కోరుకుంటున్నామో అది తీర్చేస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, తదాస్తు దేవతలు ఉంటారు. అంటే యూనివర్స్ సబ్కాన్షియస్ మైండ్ ఇవన్నీ చెప్పినా వీళ్ళకి అర్థమై చావలే అని చెప్పి, చిన్నప్పుడు ఏమర్థమవుతాయి మనకి, అర్థమైనా కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళు చెప్పినా మనం కొట్టి పారేస్తాం. ఏంటి మన దగ్గర లేదు, మనకి తలకి మించిన కోరికలు కోరేసుకుంటే అయిపోతాయా, నన్ను మించి నేను కోరుకోను, నాకు ఇంతే వస్తుంది అనుకుంటాను. కానీ వాళ్ళు ఏం చెప్తారు, అక్కడ వేయాలి. ఇప్పుడు మీరు సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళని కూడా మనం అడిగితే వాళ్ళు అదే చెప్తారు, ఆకాశానికి నిచ్చెన వెయ్యాలి అని అనుకుంటే ఆకాశానికి నిచ్చెలు వేస్తున్నాడు రా, పేక మేడలు కడుతున్నాడు రా, పగటి కళలు కంటున్నాడు రా అంటారు. వాళ్ళే కరెక్ట్. పగటి కళలు కనాలి, ఆకాశానికి నిచ్చెన వెయ్యాలి. అప్పుడే మనం ఏ గోల్ అనుకుంటున్నాం ఆ గోల్కి రీచ్ అవుతాం. ఆకాశం వరకు వెళ్తే ఆకాశానికి నిచ్చెన వేసేంత స్టేజ్లో మనం ఉన్నాం అనుకుంటే మనం ఇంతవరకు వస్తాం. అది కూడా లేకుండా నేను ఇంతే, నా లెవెల్ ఇంతే, నేను ఇంతకు మించి ఆలోచించను, నేను చాలా గొప్పవాడిని, నువ్వే పిచ్చిదానిలాగా నీలాగా అంత పెద్ద పెద్ద ఆలోచనలు అయితే నేను ఆలోచించను, నేను ఎంతవరకు నాకు తెలుసు, నా పొజిషన్ ఎంతవరకు నాకు తెలుసు, నా టాలెంట్ ఎంతవరకు నాకు తెలుసు, అక్కడి వరకే నేను ఆలోచిస్తానంటే అక్కడే ఉంటాను. ఎక్కడి వరకు ఆలోచిస్తున్నావు అక్కడి వరకే ఉంటావు. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్కి నువ్వు ఎక్కడి వరకు తెలియదు కదా, నీకు ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా అదేం తెలియదు. మనం ఏదైతే 10 సార్లు మన నోటితో ఉచ్చరిస్తామో, మన ఆలోచనలో ఆలోచిస్తామో అది యూనివర్స్కి చేరవేసేస్తుంది. యూనివర్స్ మన కోరికలు తీర్చేస్తుంది. అందుకే ఎప్పుడు రోగం 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 అనుకునే వాళ్ళు బెడ్ మీదే ఉంటారు, ఎప్పుడు లేదు 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 అనుకునే వాళ్ళు లేకుండానే ఉంటారు. ఎందుకంటే మన కోరిక తీరుతుంది, మనకు కావాల్సినదే కదా, లేదు రోగాలు రావాలి అని కోరుకుంటున్నాం. అంటే రోగాలు రావాలని పర్టికులర్గా కోరుకోకర్లేదు, ఎవరు కోరుకోరాలి, రోగాలు రావాలి యాక్సిడెంట్ అవ్వాలి ఇలా ఎవరు కోరుకోరు. కానీ మనం అనుకుంటున్నాం, అబ్బా నాకు బాగాలేదబ్బా ఈరోజు, అబ్బా తలనొప్పిగా ఉందమ్మా, కాళ్ళు నొప్పులు, బా చాలా కష్టపడిపోయా, అబ్బా టైర్డ్ అయిపోయా, చేతులు లాగేస్తున్నాయి, అబ్బాయి మళ్ళీ ఏ పని చేయలేము ఇలా
అనుకుంటూ ఉంటాం చూసారా, అది ప్రతిరోజు మనం ఏదో ఒక విధంగా అనుకున్నప్పుడు అది నెరవేరుతుంది. చెడు నెరవేరినప్పుడు మంచి ఎందుకు నెరవేరుతుంది? మరి ఎక్స్పెరిమెంట్స్ ఇవే అనమాట. అలా ఎక్స్పెరిమెంట్స్ చేసి మంచి కూడా నెరవేరుతుంది, తప్పనిసరిగా మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది అని ఈ మధ్య చాలా కొన్ని వేల వీడియోలు వాటి మీద వస్తున్నాయి, కావాలంటే చూసుకోండి. కాబట్టి ఏమంటున్నారు వేమన గారు? ఏమంటున్నారు? మనుష్యుడు తన వద్ద ధనము లేదు అని అనుకోరా. చూసారా, వేమన గారు కూడా అదే చెప్తున్నారు, బ్రహ్మం గారు కూడా అదే చెప్తారు, ఎవరైనా అదే చెప్తారు. లేదనే మాట అనుకోవద్దు, అసలు ఇంట్లో లేదనే మాట రావద్దు. ఇంకొకటి దరిద్రం, చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. దరిద్రం దరిద్రం కర్మ అని. దరిద్రం అనే మాట అస్సలే రాకూడదు. దరిద్రం అని 10 సార్లు మనం అంటే ఒక దరిద్రం కావాలి వీడికి, ఓకే దరిద్రం ఇచ్చే, యూనివర్స్ పాపం దరిద్రం కోరుకుంటున్నాడు ఇచ్చే అంటుంది. మన సబ్కాన్షియస్ మైండ్కి కానీ యూనివర్స్కి కానీ ఎలాంటి తారతమ్యాలు ఎలాంటి భేదాలు లేవు. మనం కోరుకున్నది ఇవ్వడమే వాటి లక్ష్యం. అలాంటప్పుడు మనం మంచిగా కోరుకుంటే పోలా, మనం పెద్ద పెద్దలు కావాలని కోరుకోవచ్చు కదా. డబ్బు రోగాలు కావాలి ఏమి లేదని కోరుకున్నప్పుడు అవి ఇచ్చినప్పుడు మంచి పెద్ద పెద్ద కావాలన్నప్పుడు ఎందుకు ఇవ్వదు, ఇస్తుంది గ్యారంటీగా. కాబట్టి పెద్ద పెద్దవే కోరేసుకుందాం, అన్ని మంచివే కోరేసుకుందాం. అలాగే మనుష్యుడు తన వద్ద ధనము లేదని అనుకోరాదని వేమన గారు కూడా చెప్తున్నారు. అట్లా అనుకోనుట బడబాగ్ని కంటే ఘోరమైనది. మన దగ్గర ఏది లేదనుకున్న కొద్దీ బడబాగ్ని కంటే ఎక్కువ కష్టాలు అనుభవిస్తాం. అంటే బడబాగ్ని అంటే పెద్ద లావా వచ్చేసి కొండలు అవన్నీ కాలిపోతాయి చూసారా, అంత అడవులు తగలడిపోతాయి. అంత అగ్ని కంటే కూడా ఘోరమైన మాట అట లేదు అని. ఎందుకు? ఎంత లేదు అనుకుంటాం అంత దరిద్రం అనుభవిస్తూ ఉంటాం. దరిద్రం అనే మాట అన్నట్టు వచ్చింది, అసలు రాదు ఎప్పుడు కూడా. ఉదాహరణ కోసం చెప్తున్నా, నెగిటివ్ మాటే రాదు అన్నమాట. జరుగుతుంది, అవుతుంది, నేను చేస్తాను, నేను సాధించగలను, ఇవే మాటలు వస్తాయి. అందుకే ఏదైనా సాధిస్తానన్న నమ్మకం 100% ఉంది నాకు. అనుకున్న దానిని మాత్రమే కాక ఆ ప్రదేశమునందరికీ హాని చేయును. మనం లేదు అనుకోవడం వల్ల మనకి లేకుండా పోవడమే కాకుండా మన ఫ్యామిలీలు కూడా వాటి వల్ల సఫర్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఏదో ఒక ఫ్యామిలీ అనేది ఫుల్ రిచ్గానో ఫుల్ పై పొజిషన్లో ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఉపయోగం ఎలాగైతే ఉంటుందో, ఆ ఫ్యామిలీ ఎలాగా లేదు, ఒక ఫ్యామిలీ ఏమీ లేని పరిస్థితిలో ఉంటే కూడా ఆ చుట్టుపక్కల ఫ్యామిలీలు కూడా సఫర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడేదో ఒకటి అడుగుతూ ఉంటాం కదా, లేదు అని, అది ఇది అని. కాబట్టి వాళ్ళు కూడా మన వల్ల సఫర్ అవుతారు. అందుకే ఎప్పుడు కూడా లేదు అనే మాట అనద్దు. తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అంటారని ఒక సింపుల్ మాటతో మన పెద్దవాళ్ళు మనకి నేర్పించారు. ఇప్పుడు నేర్పించినా నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు చెప్పేదేంటి ఎలక్కలు ఇవన్నీ వింటారా అంటారు. నిజం అది. అంటే ఇదే సబ్కాన్షియస్ మైండ్, యూనివర్స్ ఇవన్నీ చెప్తే ఫిలాసఫీ అబ్బో అని అంటామని ఇంత సింపుల్గా తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తదాస్తు అంటారు. నువ్వు మంచి అనుకుంటే మంచికి తదాస్తు, చెడు అనుకుంటే చెడుకి తదాస్తు అంటారు. కాబట్టి అది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడద్దు. లేవు అనే మాట అసలు రానిచ్చేవాళ్లే కాదు, నిండుకుందనే మాటే చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా. అలా నాకైతే అలా చెప్పారు. మరి మీలో ఎంతమందికి చెప్పారో మీరు కూడా మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా చెప్పుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిండుకుంది అని ఎంతమంది మీరు ఇంట్లో ఉపయోగించారో ఆ మాటని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే తదాస్తు దేవతలు ఉన్నారు, తదాస్తు అంటారు, కాబట్టి చెడు మాటలు మాట్లాడకు అని ఎంతమందికి చెప్పారో మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ భావాన్ని ఇప్పుడు మనం రాసుకున్నాం. మనుష్యుడు తన వద్ద ధనము లేదు అని అనుకోరాదు. మనుష్యుడు తన వద్ద ధనం లేదు అని అనుకోరాదు. అట్టు అనుకొనుట బడబాగ్ని కంటే
బడబాగ్ని కంటే ఘోరమైనది. బడబాగ్ని కంటే ఘోరమైనది. అనుకున్న వారిని మాత్రమే కాక అనుకున్న వారిని మాత్రమే కాక ఆ ప్రదేశమునందరికీ హాని చేయును. ఆ ప్రదేశము అందరికీ హాని చేయును. కాబట్టి ఎప్పుడు కూడా లేదు, రాదు, అవ్వదు, నా వల్ల కాదు ఇలాంటి మాటలు అస్సలు అనద్దు, అనుకోవద్దు. మీరు నిరంతరం నా దగ్గర ఉంది, ఐఎమ్ గ్రేట్, నేను అన్నీ సాధిస్తాను, ఇది నా వల్ల అవుతుంది, అయ్యి తీరుతుంది, ఎందుకు కాదు? అయిన వాళ్ళందరూ ఎవరు? ఎక్కడి నుంచి దిగొచ్చారా? కాదు కదా, మనలాగే వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు కూడా ఎన్నెన్ని సాధించారు. వాళ్ళు సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేము అనే మనస్తత్వంతో 100% మన మీద మనం కాన్ఫిడెన్స్తో ఉన్నట్టయితే ఏ పనైనా సరే జరిగి తీరుతుంది. నేను ఉదాహరణ దానికి. ఓకేనా?